ప్రస్తుతం ఈ రోజు ఇందిరాభవన్ లో జై బాపు జై భీమ్ జై సంవిధానం ప్రోగ్రామ్ జరిగింది. అది కూడా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షతన కూడా జరిగింది. సో ఎలా ఈ కార్యక్రమంపై ఏం చెప్తారో మనతో పాటు విజయారెడ్డి గారు ఉన్నారు. సో విజయారెడ్డి గారు చెప్పండి. సో ఈ రోజు ఈ కార్యక్రమం పైన మీరు ఏం చెప్తారు? ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, దేశవ్యాప్తంగా కూడా మన మూలాలని దెబ్బతీసేటట్టు ఏదైతే బీజేపీ తీసుకొని వెళ్తున్నదో అది సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, మన సంవిధానం సెక్యూర్గా ఉంటేనే మనం అందరం కూడా సెక్యూర్గా ఉంటాం. ఎందుకంటే అది మనకు ఒక గీత, బైబిల్, ఖురాన్ లాంటిది కాబట్టి అది ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా అందరికీ తెలియజేయాలి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరు దాన్ని తెలియజేయడానికి అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్లమెంట్ సాక్షిగా ఏవైతే జరిగినాయో దాన్ని ఎంత స్ట్రాంగ్గా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఖండించారో, దాని మీద ఎంత సీరియస్గా పోరాటం చేశారో అందరూ చూశారు. అయినా కానీ నిమ్మకు నీరెత్తకుండా బీజేపీ ప్రభుత్వం ఉండడం చూస్తూ ఉంటే రాబోయే తరానికి చాలా కష్టకాలం ఉన్నదని తెలుసుకుంటూ ఈ సంవిధాన్ బచావ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంవిధాన్ని రక్షించుకునే కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చారు. ఈరోజు జిల్లా లెవెల్లో మీటింగ్స్ అయినాయి. ప్రతి కార్యకర్తలకు, నాయకులకు పిలిచి సంవిధానం దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ కానీ అందులో మనం తీసుకొని వెళ్ళాల్సింది, చేయాల్సింది అన్ని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని మేము ముందుకెళ్తాము. ప్రజలలో సంవిధానాన్ని రక్షించుకునే అవసరం ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తున్నాం. సో దీనికి సంబంధించి బీసీకి సంబంధించి 42% కూడా ఇష్యూ సంవిధానంలో వచ్చింది అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే అంశం ఇది పార్లమెంట్ లో ఫైట్ చేస్తారా మరి? 100% అండి. ఈ రోజు రాహుల్ గాంధీ జిస్కి జిత్తి భాగీదారీ యుక్తి హిస్సేదారీ అన్నట్టు ఆయన ఏదైతే స్లోగన్ తీసుకున్నారో దాన్ని స్ట్రాంగ్గా మన నాయకుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తూ బీసీ కులగన చేయడమే కాకుండా దాన్ని బిల్లు రూపాన కూడా తీసుకొని రావడము, మనం ఎంత కమిటెడ్గా ఉన్నామో ప్రజలకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ సంవిధానం ఇంప్లిమెంటేషన్ కూడా మనం బాధ్యత తీసుకుంటా ఉన్నాము. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాకుండా రాహుల్ గాంధీ గారు ఏ మాట అయితే చెప్పారో అది అధికారంలో ఉన్నప్పుడు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తామని తెలియడానికి ఈ బీసీ బిల్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, రిజర్వేషన్ బిల్లులు పార్లమెంట్లో పెట్టడం అది మా ప్రభుత్వ కమిట్మెంట్, రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ కమిట్మెంట్, ఇందిరమ్మ కమిట్మెంట్గా, ఇందిరమ్మ ప్రభుత్వం కమిట్మెంట్గా చెప్తా ఉన్నారు. అది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ అదేవిధంగా మేము తీసుకొచ్చిన 6 గ్యారంటీలు కూడా ఒక్కొక్కటి ప్రజలకు అన్ని అందజేసేటట్టు మా వంతు కృషి మా ప్రభుత్వం చేస్తుందని, దాంట్లో భాగంగా కార్యకర్తల నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరికీ అందేటట్టు కార్యక్రమం చేయాలని. ఎందుకంటే ఒక నాయకుడు చెప్తే అయిపోయేది కాదు. కాంగ్రెస్ పార్టీ విధానమే అది. లాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వరకు అందే వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు. మరొకసారి ఈ రోజు ఇందిరాభవన్ వేదికగా మా నాయకులు తెలియడం జరిగింది. అదే మేము తీసుకొని ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు కానీ వీటన్నిటిపైన మీద కూడా ఒక రెడ్ బుక్ రిలీజ్ చేస్తున్నారు, అంటే రెడ్ బుక్ పెట్టారు. సో మేము అధికారంలోకి వచ్చాక ఎవరిని కూడా వదిలిపెట్టమని చేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పిన గ్యారంటీలకి దిక్కుమొక్కు లేని పరిస్థితి చూసాము. 10 ఏళ్లలో వాళ్ళు చెప్పిన గ్యారంటీలు అర్థం చేసుకునే లోపే ఇంకొక పథకం రావడము, దాన్ని కూడా నీళ్లు గార్చడం చూస్తూ ఉన్నాము. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ విధానమే అది. ఆఖరి లైన్లో నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా పథకాలన్నీ అందేటట్టు పనిచేయడమే మా ధ్యేయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలకు సంక్షేమం అందించేటట్టు చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. డెఫినెట్గా టైం బీయింగ్ ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతాం అంతవరకు సక్సెస్ చేసుకొని వస్తున్నాం. 100% ప్రజలకు అందరికీ అందే వరకు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కరోజుతో అయిపోయేది కాదు. 10 ఏళ్ల పరిపాలన చేసిన వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండాలి. గవర్నెన్స్ అన్నది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో డెఫినెట్గా మా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. గవర్నెన్స్ ఉన్న రోజులు, గవర్నమెంట్ ఉన్న రోజులు ఈ పథకాలు తీసుకొని వెళ్తుంది, అందరికీ అందజేసేటట్టు చూస్తాము. ఏదో చెయ్యాలని రాజకీయం చేసే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ లాంటి వాడు, ఎందుకంటే ఢిల్లీకి 40 సార్లు వెళ్ళాడు కానీ ఏం తీసుకురాలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కవిత వాళ్ళకి అర్థం కావాలా ఫ్లైట్ మోడా లేకపోతే ఈ రోజు వాళ్ళు ఫామ్ హౌస్ల నుంచి బయటికి రాని రోజుల. అప్పుడేమో అధికారం ఉందని ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు బయటకు వస్తే ప్రజలు ఎక్కడ కొడతారని భయంతో ఫామ్ హౌస్లో ఉన్న నాయకులు బయటికి రావాలా, వాళ్ళు సమాధానం చెప్పాలా. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఏ డైరెక్షన్ కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చే వరకు మా వంతు కృషి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మీరు కళ్ళు మూసుకున్న కబోదులక మాట్లాడితే దానికి ఎవరు ఏం చేయలేరు. ప్రజల్లోకి రండు. డెఫినెట్గా 100% అయిందని చెప్తలేము, కానీ అన్ని పథకాలు అందే వరకు మా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. స్టార్ట్ చేసాము, ఎండింగ్ మీ మొఖాలు బద్దలయ్యేటట్టు జవాబు ఉంటుందని మేము నమ్ముతాం. థ్యాంక్ యూ విజయారెడ్డి గారు.